రేపు వరంగల్లో ఆర్భాటంగా మరి కేసీఆర్ రజతోత్సవ సభని పెట్టుకున్నాడు. రజతోత్సవ సభని మీరు మరి ఇది బీఆర్ఎస్కు చేస్తుర్రా, మీరు టీఆర్ఎస్కి చేస్తుర్రా? బీఆర్ఎస్ పెట్టి 2 ఏళ్ళు అయింది. రజతోత్సవ సభ ఎట్లయితుంది? మీరు రోజు బీఆర్ఎస్ అని చెప్పుకుంటుర్రు, మరి టీఆర్ఎస్ లేనే లేదు కదా, ఎట్లా చేస్తుర్రు రజతోత్సవం? అసలు మీ ఆలోచన ఏంది, మీ కథ ఏంది? మేధావులైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చిన అనుమానమే మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందో 2 సంవత్సరాలు కదా, రజతోత్సవ సభ ఎట్లా నిర్వహిస్తారనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మీ ప్రశ్న ఖచ్చితంగా మేము సమాధానం చెప్పి జరుగుతాం. అన్నా నీ పేరేం పేరే? నా పేరు మోషానా. మీ అయ్యమ్మ ఇచ్చే పేరు నరసింహనా. మరి నువ్వు అయితే పేరు మార్చుకున్నావు అంతేనా? నీ వయసు అంతనే? నా వయసు 53. పేరు మార్చుకున్నావు కదా, మరి వయసు ఏమైనా తగ్గిందా? తగ్గదన్నా. ఎమ్మెల్యే గారు ఈ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయాను? పేరు మారినంత మాత్రాన వయసు మారదు, పేరు మారినంత మాత్రాన మనిషి మారడు, గుణం మారదు. అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. దాని రంగు మారలేదు, దాని జెండా మారలేదు, దాని ఎజెండా మారలేదు, దాని నాయకుడు మారలేదు. ఇది ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజల కోసమే నిలబడేటువంటి పార్టీ.